జనగామ జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్మెల్సీ తునిమార్ మల్లన్న ఆదేశాల మేరకు జిల్లా యూత్ అధ్యక్షులు పిట్టల సురేష్ ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో సభ్యత్వ నమోదు, యువత చేరికల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా ఈరోజు జనగామ జిల్లాలో మొట్టమొదటి మెంబర్షిప్ని యూత్ ఆధ్వర్యంలోనే మరి జిల్లా నాయకత్వంలో స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు నిర్వహించినటువంటి మెంబర్షిప్లో మైనార్టీలు అధిక సంఖ్యలో ఈరోజు మెంబర్షిప్ తీసుకోవడం చాలా సంతోషమైన విషయం. అంటే మల్లన్న గారి ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి భవిష్యత్తు కార్యాచరణలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వడం చాలా సంతోషం. దాదాపుగా ఈరోజు కొత్త వాళ్ళు కూడా పార్టీలో జాయిన్ అవ్వడం ఇంకా సంతోషం. ఈ యొక్క సభ్యత్వాన్ని మొన్న చూసుకున్నటువంటి అయితే భువనగిరి సభలో జనగామ ప్రధాన పాత్రగా పోషించింది. అలాగే ఈ సభ్యత్వంలో కూడా జనగామని మొదటి స్థానంలో ఉంచడం కోసం శాయశక్తులా ప్రయత్నిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా యువత ప్రతి ఒక్కరు కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని ఈ సభ్యత్వాన్ని తీసుకొని తునిమార్ మల్లన్న గారి తోడు ఉండాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాష్ట్ర అధ్యక్షులు తునిమార్ మల్లన్న ఎమ్మెల్సీ ఈ భువనగిరి బహిరంగ సభ అయిపోయిన తెల్లారే తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని, జిల్లా కార్యవర్గాన్ని తెల్లారే హైదరాబాద్లో వారి ఆఫీసులో మీటింగ్ ఏర్పాటు చేసి మనం చేసిన కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రజల్లో ఏ రకంగా ఉంది స్పందన అని చెప్పేసి మరో బహిరంగ సభ గురించి క్లియర్గా చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఈ అగ్రవర్ణాల పాలన అంతం చేయాలి, బీసీలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజ్యాధికారం రావాలి. 2028లో కానీ 2029లో కానీ బీసీ ముఖ్యమంత్రి, బీసీ అంటే బిగ్ క్లాస్ ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పేసి ఆసక్తికరంగా చూస్తున్నాను. మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ సభ్యత్వ నమోదు చేయబోతున్నారు. మీరు ఇలాంటి భరోసా ఇవ్వబోతున్నారు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రజల్లోకి తెలంగాణలో మొన్న జరిగినటువంటి బహిరంగ సభ, భువనగిరి బహిరంగ సభ తర్వాత ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అన్ని రాజకీయ పార్టీల కంటే ముందు వరుసలో పెట్టడానికి మా జనగామ జిల్లా పార్టీ కార్యకర్తలందరూ ఒక సైనికులాగా పనిచేస్తారని చెప్పేసి భావిస్తాం. గౌరవ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు గౌరవ తునిమార్ మల్లన్న గారి ఆదేశాల మేరకు జనగామ నియోజకవర్గంలో సభ్యత్వ నమోదును ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాలందరినీ కూడా ఈ జనగామ నియోజకవర్గం అన్ని మండలాలు, గ్రామాల వారీగా మేము క్యాడర్ను సమాయత్తం చేసుకొని పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఈ సభ్యత్వ నమోదు ద్వారా కూడా 200 రూపాయల సభ్యత్వ నమోదు ప్రతి ఎవరికి వారే చెల్లిస్తానికి కూడా ఉత్సాహంగా ఉన్నారు. అదేవిధంగా దీనివల్ల ఒక 5 లక్షల రూపాయల వంటి ప్రమాద బీమా కూడా ఉన్నది. ఇది పార్టీ ఏర్పాటు చేసిందని కూడా మేము మీకు తెలియజేస్తున్నాం. సభ్యత్వం చేయబోతున్నారు కదా, మీకు ఎలా ఉన్నది స్పందన? రాష్ట్ర వ్యవస్థాపకులు, టీఆర్పీ వ్యవస్థాపకులు ఎమ్మెల్సీ గౌరవ తునిమార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో జనగామ జిల్లాలో జనగామ పట్టణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు ఆయన సారథిలో జనగామ పట్టణంలో ఉన్నటువంటి 30 వార్డులలో సభ్యత నమోదు కార్యక్రమం పట్టణ అధ్యక్షులుగా 30 వార్డులలో గతంలో చేసిన అనుభవంతో ఇప్పుడు మళ్ళీ సభ్యత నమోదు చేయడానికై సిద్ధంగా ఉన్నాము. దాంట్లో భాగంగా 5 లక్షల ప్రమాద బీమా, ఏమన్నా ఇంజురీస్ అంటే యాక్సిడెంట్ పరంగా కాలు వచ్చేయో ఇరిగిన తదుపరి 2.5 లక్షల బీమా వర్తిస్తుందని తెలియజేస్తుంది. నమస్కారం. భువనగిరి సమరభేరి విజయవంతమైన తర్వాత మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజల నుండి ఎలాంటి స్పందన ఉంది చెప్పగలరా? మా రాష్ట్ర అధ్యక్షులు తునిమార్ మల్లన్న ఎమ్మెల్సీ ఈ భువనగిరి బహిరంగ సభ అయిపోయిన తెల్లారే తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని, జిల్లా కార్యవర్గాన్ని తెల్లవారే
హైదరాబాద్లో మరి ఆఫీస్లో మీటింగ్ ఏర్పాటు చేసి మనం చేసిన కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రజల్లో ఏ రకంగా ఉంది స్పందన అని చెప్పేసి వారు బహిరంగ సభ గురించి క్లియర్గా చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈ అగ్రవర్ణాల పాలన అంతం చేయాలి, బీసీలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు రాజ్యాధికారం రావాలి, 2028లో కానీ 2029లో కానీ బీసీ ముఖ్యమంత్రి, బీసీ అంటే బిగ్ క్లాస్ ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పేసి ఆసక్తికరంగా చూస్తున్నారు. మరి తెలంగాణ రాజ్యాంగ పార్టీ సభ్యత నమోదు చేయబోతున్నారు. మీరు ఎలాంటి ప్రదర్శించబోతున్నారు? ఈ సభ్యత నమోదు కార్యక్రమాన్ని ప్రజల్లోకి తెలంగాణలో మొన్న జరిగినటువంటి బహిరంగ సభ, భువనగిరి బహిరంగ సభ తర్వాత ఈ సభ్యత నమోదు కార్యక్రమాన్ని అన్ని రాజకీయ పార్టీల కంటే ముందు వరుసలో పెట్టడానికి మా జనగామ జిల్లా పార్టీ కార్యకర్తలందరూ ఒక సైనికులాగా పనిచేస్తారని చెప్పేసి భావిస్తాం. జనగామ నియోజకవర్గ మొత్తంలో సభ్యత నమోదు ఎలా ఉన్నది? ఎలా చేయబోతుంది? గౌరవ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు గౌరవ తీర్మాన మల్లన్న గారి ఆదేశాల మేరకు జనగామ నియోజకవర్గంలో సభ్యత్వ నమోదును ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ వర్గాలందరినీ కూడా ఈ జనగామ నియోజకవర్గం అన్ని మండలాలు గ్రామాల వారీగా మేము క్యాడర్ను సమాయత్తం చేసుకొని పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఈ సభ్యత్వ నమోదు ద్వారా కూడా 200 రూపాయల సభ్యత్వ నమోదు ప్రతి ఎవరికి వారే చెల్లిస్తానికి కూడా ఉత్సాహంగా ఉన్నారు. అదేవిధంగా దీనివల్ల ఒక 5 లక్షల రూపాయల వంటి ఒక ప్రమాద బీమా కూడా ఉన్నది. ఇది పార్టీ ఏర్పాటు చేసిందని కూడా మేము మీకు తెలియజేస్తున్నాం. జనగామ జిల్లాలో టౌన్లో మీరు సభ్యత్వ నమోదు చేయకపోతారు కదా, మీకు ఎలా ఉండదు? రాష్ట్ర వ్యవస్థాపకులు, టిఆర్పి వ్యవస్థాపకులు ఎమ్మెల్సీ గౌరవ తీర్మాన మల్లన్న గారి ఆధ్వర్యంలో జనగామ జిల్లాలో జనగామ పట్టణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు ఆయన సారథిలో జనగామ పట్టణంలో ఉన్నటువంటి 30 వార్డులలో సభ్యత నమోదు కార్యక్రమం పట్టణ అధ్యక్షునిగా 30 వార్డులలో గతంలో చేసిన అనుభవంతో ఇప్పుడు మళ్ళీ సభ్యత నమోదు చేయడానికై సిద్ధంగా ఉన్నాము. దాంట్లో భాగంగా 5 లక్షల ప్రమాద బీమా, ఏమన్నా ఇంజురీస్ అంటే యాక్సిడెంట్ పరంగా కాలు వచ్చాయో ఇరిగిన తదుపరి 2.5 లక్షల బీమా వర్తిస్తుందని తెలియజేస్తుంది. ఈరోజు జనగామ జిల్లాలో మొట్టమొదటి మెంబర్షిప్ని యూత్ ఆధ్వర్యంలోనే మరియు జిల్లా నాయకత్వంలో స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు నిర్వహించినటువంటి మెంబర్షిప్లో మైనార్టీలు అధిక సంఖ్యలో ఈరోజు మెంబర్షిప్ తీసుకోవడం చాలా సంతోషమైన విషయం. అంటే మల్లన్న గారి ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి భవిష్యత్తు కార్యాచరణలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వడం చాలా సంతోషం. దాదాపుగా ఈరోజు కొత్త వాళ్ళు కూడా పార్టీలో జాయిన్ అవ్వడం ఇంకా సంతోషం. ఈ యొక్క సభ్యత్వాన్ని మొన్న చూసుకున్నటువంటి అయితే భువనగిరి సభలో జనగామ ప్రధాన పత్రిక పోషించింది. అలాగే ఈ సభ్యత్వంలో కూడా జనగామని మొదటి స్థానంలో ఉంచడం కోసం శాయశక్తులా ప్రయత్నిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా యువత ప్రతి ఒక్కరు కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని ఈ సభ్యత్వాన్ని తీసుకొని తీన్మార్ మల్లన్న గారి తోడు ఉండాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జనగామ జిల్లా ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యలో అద్భుత ఫలితాలు సాధించి వేలాది మంది విద్యార్థుల విజయాలకు మార్గదర్శకంగా నిలిచిన విద్యాసంస్థ ఏకశిల ఎలైట్ జూనియర్ కాలేజ్ ఇప్పుడు జనగామలో ప్రారంభమైంది. 24 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో డైనమిక్ చైర్మన్ డాక్టర్ గౌరు తిరుపతి రెడ్డి గారి పర్యవేక్షణలో విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం అంకిత భావంతో ముందుకు సాగుతున్న జనగామ జిల్లాలోని మొట్టమొదటి కార్పొరేట్ జూనియర్ కళాశాల ఏకశిల ఎలైట్ జూనియర్ కాలేజ్.
విద్యార్థుల విజయమే లక్ష్యంగా నిష్ణాతులైన కోట రాజస్థాన్ ఫ్యాకల్టీ ద్వారా నాణ్యమైన బోధన, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని తరగతులు డిజిటల్ విధానంలో నిర్వహించబడును. బాలికలకు బాలురకు విడివిడిగా ప్రత్యేక తరగతి గదులు, జనగామతో పాటు దూర ప్రాంత విద్యార్థుల కోసం సౌకర్యవంతమైన బస్ సదుపాయం, నాణ్యమైన రుచికరమైన పోషకాహారంతో కూడిన భోజనంతో అధునాతన గర్ల్స్ అండ్ బాయ్స్ హాస్టల్ సౌకర్యం. మీ కలలకు రెక్కలు తొడిగే విద్య, మీ లక్ష్యాలను చేరుకునే మార్గం, మీ విజయానికి బలమైన పునాది. ఏకశిల ఎలైట్ జూనియర్ కాలేజ్. జూన్ 10 నుండి తరగతులు ప్రారంభం. అయితే ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజే అడ్మిషన్ పొందండి. హైదరాబాద్ రోడ్ అరుమా హోటల్ ఎదురుగా భారత్ గ్యాస్ ప్రక్కన, జనగామ. 6281043231 7660444231. ఏకశిల ఎలైట్ జూనియర్ కాలేజ్. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.